2019 నుండి 2024 వరకు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలి అని కేంద్రం భావించినప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దీన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అసంభవం అని ఆ రోజు గట్టిగా కేంద్రాన్ని హెచ్చరించి కేంద్రాన్ని ఆ రోజు వెనక్కి తరిమిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ప్రైవేటీకరణకు ఒప్పుకోకుండా కేంద్రం నుంచి ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టినా గట్టిగా కేంద్రాన్ని వ్యతిరేకించి విశాఖ ఉక్కును ఆంధ్రులకు చెందే విధంగా దాన్ని ప్రైవేటీకరణను ఒప్పుకోకుండా గట్టిగా నిలబడిన సంగతి మనమంతా కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలని సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈరోజు 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయో మనమంతా కూడా గుర్తించాలి. దీన్ని ఈరోజు విశాఖ ఉక్కు అనే పేషెంట్కు గుండెపోటు వస్తే కాలుకు కట్టుకడతా ఉంటుంది కేంద్రం. కాలుకు కట్టుకడితే గుండెపోటు ఎట్లా మాయమవుతుందో నాకు అర్థం కావడం లేదు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు విశాఖ ఉక్కు అనే దాన్ని సెయిల్లో విలీనం చేయాలి. సెయిల్లో విలీనం చేసినప్పుడు మాత్రమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ అనేది నిలబడుతుంది, అది బ్రతికి బట్టగడుతుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు 10-11 వేల కోట్లతో ఆ ఉక్కు ఫ్యాక్టరీని ఏదో చేసేస్తామని కళ్ళబల్లి మాటలు మనకు చెబుతున్నారు. అయ్యా, ఇప్పటికే 10-20 వేల కోట్లు ఉక్కు ఫ్యాక్టరీ అప్పున్న సంగతి మనందరికీ తెలుసు. 35 వేల కోట్ల బకాయి ఉన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. దానికి క్యాప్టివ్ మైన్స్ లేని సంగతి కూడా మనందరికీ తెలుసు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఐసీయూలో ఉన్న పేషెంట్కు కొద్ది ఆక్సిజన్ ఇచ్చి బ్రతికిస్తామంటే ఏ రకంగా 5 ఏళ్ల నుంచి అది ఐసీయూలో ఉంది. ఐసీయూలో ఉన్న పేషెంట్కు ఇప్పుడు ఈరోజు చిన్న ఆక్సిజన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, బూటకం చేస్తున్నారు. మీ ఆక్సిజన్ ఇచ్చే బూటకాన్ని మీరు దయచేసి విరమించుకొని ఈ ఉక్కు ఫ్యాక్టరీని సెయిల్లో విలీనం చేయాలి, దానికి క్యాప్టివ్ మైన్స్ను ఏర్పాటు చేయాలి. అప్పుడే ఈ ఉక్కు ఫ్యాక్టరీ బ్రతికి బట్టగడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు కేంద్రానికి మద్దతే కాదు, కేంద్ర ప్రభుత్వంలో నీవు భాగస్వామివి, దాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. 2-3 వరకు మీరు కేంద్ర మంత్రులుగా ఈరోజు ఉన్నారు. దయచేసి దానిని అరకొర కాకుండా ఉక్కు ఫ్యాక్టరీని సెయిల్లో విలీనం చేయాలి, క్యాప్టివ్ మైన్స్ను ఇవ్వాలి. అప్పుడే ఈ ఉక్కు ఫ్యాక్టరీ అనేది బతుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి కూడా తెలియజేస్తున్నాను, ఉక్కు ఫ్యాక్టరీ అనే పేషెంట్కు గుండెపోటు వచ్చింది, మీరు కాలుకు కట్టుకడతామంటున్నారు. కాలుకు కట్టుకడితే గుండెపోటు ఏ రకంగా బాగవుతుందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు, దాన్ని ఆలోచిస్తున్నారు. దీన్ని మైండ్లో పెట్టుకుని గుండెపోటును సరిచేయాలి తప్ప మీరు కాలుకు కట్టుకట్టడానికి పోవద్దు అని సందర్భంగా మీకు హితవు పలుకుతున్నాను. అదేవిధంగా నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఆ క్యాబినెట్ మీటింగ్లో మీరు ఇచ్చిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో, సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను
వచ్చే సంవత్సరం ఎప్పుడో మొదలు పెట్టడానికి నిన్న ఒక క్యాబినెట్ మీటింగ్ అవసరమని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ పార్టీకి అప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 7 నెలల్లోనే 42,000 కోట్లను ఈ రాష్ట్రంలోని ప్రజలకు చేరవేసిన సంగతి. 42,000 కోట్లను ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రంలో అర్హులైన ప్రజలకు ఆయన పంచిన సంగతి మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసర కానీ, ఆరోగ్యశ్రీ కానీ, తరువాత రైతులకు సంబంధించిన రైతు భరోసా కానీ, గ్రామాలలో అనేక రకాల స్కూళ్లను బాగు చేసే పద్ధతి కానీ, ఇవన్నీ కూడా 6-7 నెలల కాలంలోనే ఆయన చేయడం జరిగింది. ఇప్పటి వరకు నువ్వు ఏ ఒక్క హామీని కూడా, 7 నెలలు అయిపోయింది, ఏ ఒక్క హామీని కూడా నువ్వు నిలబెట్టుకోలేకపోయినావు. నీవు ఏదైతే ఉచిత సిలిండర్ అని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావో, సిలిండర్ల దగ్గరికి పోయి డబ్బులు కట్టి ఉచితము ఎట్లయితుందో నాకు అర్థం కావడం లేదు. సిలిండర్ అక్కడికి పోయి డబ్బులు కట్టి సిలిండర్ తెచ్చుకుంటున్నావు. వీళ్ళు కట్టి తెచ్చుకుంటే నువ్వు ఎప్పుడో వేస్తావు. నువ్వు వేసేకి సిద్ధంగా లేవు. నువ్వు వేసే డబ్బుల కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నీ ఉచిత సిలిండర్ కూడా బూటకమే. నువ్వు ఏదైతే పెన్షన్ 4,000 పెంచినా అని గొప్పలు చెప్పుకుంటున్నావో, 4,000 పెన్షన్ పెంచితే 1,02 లక్షల పెన్షన్దారులను ఈరోజు కాటికి కాళ్ళారా దాపిన ముసలళ్ళు, 90 ఏళ్ళ ముసలల్లో కూడా నీవు పెన్షన్ రద్దు చేసిన సంగతిని కూడా రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నీవు రైతుకు ఏదో చేస్తాను, రైతుకు ఏదో చేస్తాను, నీవు అన్నం పెట్టిన రైతుకు సున్నం పెట్టినావు. తల్లికి వందనం అంటున్నావు. తల్లికి వందనం కాదు, తల్లికి పంగనామాలు పెట్టడానికి నువ్వు రెడీ అయినవనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు. దయచేసి ఇలాంటి కళ్ళబొల్లి మాటలతో కాలయాపన చేయకుండా నువ్వు గ్రౌండ్ లెవెల్ లేకొచ్చి నీవేవైతే సూపర్ 6 అనే మాట మాట్లాడినావో, ఆ సూపర్ 6 హామీలను అమలు అయ్యే విధంగా నీవు ప్రయత్నం చేయాలి. లేకుంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నీ పైన కన్నెర్ర చేసినారు. ఎప్పుడు జమిలీ ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధమైనారు. ఇది మీరు గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్టీల్ ప్లాంట్ నీవు ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు నువ్వు ఈ ఉక్కు పరిశ్రమను గురించి ఒక మాట అడిగిన దాఖలా లేదు. నీవు నీ ఎంపీలు పార్లమెంటులో ఏనాడూ మాట్లాడలేదు లేదు. నువ్వు ఏ రోజు కూడా నేను ఉక్కు పరిశ్రమ కోసం ప్రధానమంత్రి గారిని రిప్రజెంట్ చేస్తున్నానని చెప్పి నీవు ఏ రోజు కూడా అక్కడికి పోయి రిప్రజెంట్ చేసిన దాఖలాలు కూడా లేవు. మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రత్యేక హోదాను వద్దు, ప్యాకేజీ ముద్దు అని ఆ రోజు ప్యాకేజీ తెచ్చుకుని ఈ రోజు వరకు మేము ప్రత్యేక హోదా మీద పోరాడుతుంటే కూడా ఏమాత్రం కేంద్రం చలించడం లేదు నువ్వు చేసిన తప్పిదానికి. ఆ రోజు ప్యాకేజీ తెచ్చినావు, ఈ రోజు ఉక్కు ఫ్యాక్టరీని శైల్లో విలీనం చేయకుండా మరొక ప్యాకేజీ తెచ్చినావు. ఆ రోజు ఒక ఏటీఎం, ఈ రోజు నీకు ఇది ఒక ఏటీఎంగా మారబోతుంది. ఇది స్వయాన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే ఎన్నోసార్లు నీకు ఏటీఎంగా మారింది ఈ ప్రత్యేక ప్యాకేజ్ అనేది అనే మాటను ఎన్నోసార్లు ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగానే దానికి ఒక ప్యాకేజీ, ప్రత్యేక హోదాకు ఒక ప్యాకేజీ, విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయకుండా మరొక ప్యాకేజీని తెచ్చిన మోసపూరితమైన ఆలోచన నీదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.